అందరికీ నమస్కారం. బాగున్నారా? మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాత కొత్త రుచులను మేళవించి మీకు అందించడమే మా అభిరుచి. ఈ రోజు మరో కొత్త వంటకంతో మీ ముందుకు వస్తున్నాం. బెంగాలీ ఫిష్ ఫ్రై కర్రీ. ఈ వంటకం గురించి పాల్వంకుల్ గారు చెబుతారు. నేను మా అన్నయ్య కొడుకు ఇంకో ఫ్రెండ్ కలిసి కలకత్తా వెళ్ళాం. 1993లో ఇన్సూరెన్స్ కోనకి వెళ్ళాం. ఇన్సూరెన్స్ కోన తర్వాత అక్కడ మేము ఒక హోటల్లో ఫోన్ చేసాం. వాళ్ళు ఫిష్ ఫ్రై కర్రీ పెట్టారు, చాలా బాగుంది. అదే సేమ్ కర్రీ మీకు వండి చూపిస్తాను, చూడండి. పాల్వంకుల్ చెప్పింది విన్నారుగా, ఇంకెందుకు ఆలస్యం, రండి. మొదటిగా గలలియా ఫిష్ సెంటర్ నుండి 1 కేజీ చేపను తీసుకున్నాము. ఈ ఫిష్ ఫ్రై కర్రీకి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. 4 ఉల్లిపాయలు, 5 పచ్చి మిరపకాయలు, 1 వెల్లుల్లిపాయ, 2 స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, రుచికి కావలసినంత ఉప్పు, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం, 4 గరిటెలు ఆయిల్. ఇది కూరకు మాత్రమే, ఫ్రైకి మాత్రం కావలసిన ఆయిల్ వేసుకోవాలి. పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ ముక్కలను కచ్చా పచ్చాగా, అదేనండి, మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లి, ఈ 4ంటిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ముందుగా కేజీ చేప ముక్కలను తీసుకుని వీటికి పసుపు, కారం వేసి బాగా ముక్కలకు పట్టించాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని చేప ముక్కలకు పట్టించి బాగా కలపాలి. ఇప్పుడు 1 నిమ్మకాయ బద్ద తీసుకుని రసం పిండి చేప ముక్కలకు బాగా పట్టించాలి. నిమ్మరసం వల్ల చేప ముక్కలు వేపినప్పుడు కాని వండినప్పుడు కాని చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. బాగా కలిపిన తర్వాత వీటిని 2 గంటల సేపు మూత పెట్టుకొని ఉంచాలి. ఇప్పుడు 1 వెడల్పాటి పాత్రలో ఆయిల్ వేసి చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో జాగ్రత్తగా ఇలా త్రిప్పుతూ ఉండాలి. ఇవి 50% ఫ్రై అయితే సరిపోతుంది, మిగిలిన 50% కూరలో ఉడుకుతాయి. ఏమండి, ఈరోజు వంట నేనే చేస్తున్నాను. చివరిగా టేస్ట్ కూడా నేనే చేసి మీకు చెబుతాను.
ఇప్పుడు రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయినవి. ఇప్పుడు వీటిని ఒక ప్లేటులోకి తీసుకొందాం. ఇప్పుడు మరొక వెడల్పాటి పాత్రలో ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముద్ద వేసి బాగా కలపాలి. దీనిని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు చింతపండు రసం వేసి కలపాలి. ఇప్పుడు 2 గ్లాసుల నీరు పోసి బాగా కలపాలి. ఇప్పుడు పచ్చి మిరపకాయలు వేయాలి. కరివేపాకు కూడా వేసి మూత పెట్టుకొని బాగా మరిగించాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి కలపాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు కొత్తిమీర వేసి దింపుకోవాలి. కర్రీ స్మెల్ ఘుమఘుమలాడుతుంది. నేను ఇక ఆగలేను, భోజనం తినేస్తాను. ఏమిటండి అలా చూస్తున్నారు? అన్నం ఎక్కువ పెట్టుకున్నానా? ఆ మాత్రం అన్నం లేకపోతే నాకు ముద్దు దిగదు.
అందులో చేపలు కూర అసలు వదలను. పాలు అంకులు మంచి చేపముక్క వేసి వడ్డించండి. ఇదిగో మేము వండి కర్రీ నేను చేసి చేస్తాను, తగ్గింది నీకేసి నీకే నువ్వు పట్టుకెళ్ళిపో, నువ్వు చెప్పు నాకు ఎలా ఉందో తినేసి. ఓకే అమ్మా.